స్థిరమైన లాభదాయకమైన వ్యవసాయం కోసం సమీకృత సాగు ఉత్తమ మార్గమని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి అన్నారు. గురువారం ఉంగుటూరు మండలం నాచుకుంట వెల్లమిల్లుల్లో సమీకృత వ్యవసాయ విధానాన్ని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి పరిశీలించారు. సమీకృత వ్యవసాయ విధానాన్ని పాటిస్తున్న పంట పొలాలకు చెందిన రైతులు రత్నాజీ, పరిమి సత్యనారాయణలతో మాట్లాడి వారు చేస్తున్న వ్యవసాయ పద్ధతులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అబీబ్ బాషా సమీకృత వ్యవసాయ విధానాన్ని కలెక్టర్ కి వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమీకృత సాగుతో రైతులు లాభాలు ఆర్జించాలని అన్నారు. ఒకే పంటకు పరిమితం కాకుండా ఉన్న భూమిలో సమీకృత వ్యవసాయ విధానంలో వీలైనన్ని ఎక్కువ పంటలు పండించాలని అన్నారు. అయితే అతివృష్టి లేదా అనావృష్టిలతో పాటు ఒక్కొక్క సమయంలో పండిన పంటకు ధర దక్కని పరిస్థితులు ఉంటాయని చెప్పారు. అంతేకాకుండా సమగ్ర వ్యవసాయంలో వచ్చిన పంట అవశేషాలు లేదా పశువుల పేడను కంపోస్ట్ గా వాడవచ్చునని, అలాగే పాడి ఎక్కడైతే ఉంటుందో అక్కడ బయోగ్యాస్ ప్లాంట్ ను కూడా ఏర్పాటు చేసుకోవచ్చునని తెలిపారు. జిల్లా కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అబీబ్ బాషా, ప్రకృతి వ్యవసాయ జిల్లా మేనేజర్ వెంకటేష్, మండల వ్యవసాయ అధికారి ఎన్ఎస్ఎస్ ప్రవీణ్ కుమార్, తహసీల్దార్ పి రవికుమార్లతో పాటు పలువురు వెటర్నరీ, ఫిషరీస్, విఏఓలు, రైతులు ఉన్నారు. అక్కడ ఒక ఇంజిన్ ఉంటదండి, ఇంజిన్ అదొకటి అదొక రకం ఇదొక రకం. మేడం ఎంత మోషన్స్ వెళ్తున్నా సంవత్సరం అంతా మన ఫ్రూట్ ఉంటుంది. ఆవు నెయ్యి, పేడ, పాలు, ఆ రోడ్లతో వీడియో జాయిన్.